హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు ముచ్చట అండ్ వీడియో ఏంటి అంటే, ఇది వచ్చేసి వైజాగ్లోని మన ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మేరియన్. చూడండి, ఎంట్రన్స్ నుంచి మనం అండర్ గ్రౌండ్లో ఎలా మన ప్రాణాలని కాపాడతారో, ఒక షిప్పులో ఎంతమంది ఉంటారు, ఏంటేంటి దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా బతుకుతారు అనేదాన్ని ఇక్కడ నేను విజువల్స్లో చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది పర్టికులర్గా చదువుకునే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఏంటి ప్రతిదీ ఇందులో నేను వీడియోలో పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ షూర్గా ప్రతి బిట్ చూడండి. ఇది వచ్చేసి చూడండి, ఇవంతా ఏంటి అంటే మన వాళ్ళు మన కోసం ఎలా పోరాడుతున్నారు, అందులో ఎవరెవరు ఉంటారు చూడండి. అసలు విజువల్స్లో నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఆ చిన్న చిన్న ప్లేసెస్లో కూర్చొని తినక ఆ చిన్న చిన్న బెడ్స్లో ఎలా సర్వైవల్ అవుతున్నారు, ఒక సబ్మేరియన్లో ఎలా నివసిస్తారు, అది కూడా అండర్ వాటర్. ఎంత చిన్నగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు అండర్ వాటర్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ ఆహార పద్ధతులు కూడా చూడండి ఎలా ఉంటాయో. ఇంత చిన్న దీంట్లో ప్రతిదీ ఉంటుంది. మన కోసం వాళ్ళు ఎలా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఫైట్ చేయడానికి కావాల్సిన ఆయుధాలు ప్రతిదీ, అసలు ఆ ఇంజిన్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీ కంపార్ట్మెంట్కి ఎంతమంది పని చేయగలుగుతున్నారు, ఎన్ని మిషన్స్ ఉన్నాయో చూడండి మనని కాపాడటానికి. ఇలాంటి వాళ్ళు ఇందులో పనిచేసే వాళ్ళకి మనం నిజంగా ఎన్నిసార్లు హ్యాండ్స్ ఆఫ్ చెప్పినా తప్పులేదు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఎంత హ్యాపీగా మన ఫ్యామిలీలతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ మూవ్ ఆన్ అయిపోతున్నాం. కానీ వాళ్ళ కష్టం రియల్లీ అందులోకి వెళ్ళి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళ తల్లిదండ్రులకి గాను వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చాలా థ్యాంక్ఫుల్. చూడండి, మనకు వచ్చిన పథకాలు ప్రతిదీ ఇక్కడ చూడండి. మిషన్స్ అసలు ఎట్లున్నాయంటే, ఇంకా నేను ఇది విజువల్స్లో చూపించింది చాలా తక్కువ, ఎందుకంటే మనకున్న టైంలోనే వీడియో మొత్తం రన్ అవ్వాలి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, మనం అంతసేపు ఉంటే దీన్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా మనం కొంచెం సైడ్ ఇవ్వాలి కాబట్టి నేనేదో నాకు తోచినంత నేను క్యాప్చర్ చేశాను. ఈవెన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యాప్చర్ చేశా, కానీ వీడియో అనేది ఫాస్ట్గా అయిపోతుంది, ఏమనుకోవద్దు. కానీ ప్రతిదీ వీడియో చూడండి. మీకోసమే నేను పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళి విజిట్ చేసి మీకు ఒక మంచి కంటెంట్, మెయిన్లీ చదువుకునే స్టూడెంట్స్ కోసం కంటెంట్ ఇద్దాం, వాళ్ళకు ఒక అవగాహన, అవేర్నెస్ తీసుకొద్దాం. ఎందుకంటే రేపు ఫర్దర్ ఫ్యూచర్లో ఎవరు ఏ జాబ్ వెళ్ళాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉండదు. నాకు తెలిసి నేను చెప్తాను, సాఫ్ట్వేర్లో ఇవి అంతా వేస్ట్. గవర్నమెంట్ ఉద్యోగాలు, మన ప్రాణ భద్రతని కాపాడటానికి మన దేశం కోసం పోరాడే ఆర్మీ, నేవీ, ప్రతి ఒక్కరికి ఇలా మన దేశం కోసం పోరాడే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒక చిన్న ఉద్యోగం, జీతం కోసం కాదు జీవితం కోసం పోరాడే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కంపల్సరీ ఇవి కూడా జాబులు లెక్క ఎంచుకోండి. మీకు ఇక్కడ శాలరీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్, బట్ సమ్ టైమ్స్ దేర్ ఈజ్ వన్ స్కోప్